సార్ మీ పేరు? వేణు. ఏ ఊరు సార్? గుడివాడే. నియోజకవర్గం? గుడివాడ నియోజకవర్గమే, కృష్ణా జిల్లా. మీ ఊర్లో రాజకీయ పరిస్థితి ఏంది? బాగాల ఏం బాగాల. ఇదే పరిపాలన 20 సంవత్సరాల పరిపాలన ఏమీ చేసింది ఏం లేదు, ఊరికి వచ్చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు, ఎవరిని బాగు చేయాల. రోడ్లు కానీ, వాటర్ కానీ, కాలనీలు కానీ ఏది బాగాల. నాని వెళ్ళిపోతాడు ఈసారి, గవర్నమెంట్ మారిపోతుంది. అయితే నాని గారు చెప్తున్నారు మళ్ళీ నేనే గెలుస్తాను అంటున్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ అయింది, మా కాన్ఫిడెన్స్ మాది. ఎవరైనా సరే ఓడిపోతారని చెప్పరు, ఎవరు చెప్తారా? చెప్పరుగా. గెలుతానే చెప్తాడు. గుడివాడ ప్రజల్ని అభివృద్ధిలో చేసిందే నేను అంటున్నాడు కొడాలి నాని. ఏం చేశాడు చెప్పమని ఆయన్ని చెప్పమానండి. చేశాడు అంటున్నాడు, పలానా చేశాను చెప్పమని ఆయన్ని. రోడ్లు వేపించాను అంటున్నాడు. ఏ రోడ్లు వేపించాడు? ఆయన ఇంటి రోడ్లు వేపిస్తున్నాడా? ఏ రోడ్డు బైపాస్ రోడ్డు వేపించాడా? ఈ మానకొండ రోడ్డు వేపించాడు? ఏ రోడ్డు వేపించాడు? మా గుడివాడ ప్రజలు యూత్ కోసం, ఉద్యోగాల కోసం చాలా ఫైట్ చేసింది పార్లమెంట్లో అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎవరు చేస్తున్నారు ఫైట్? నాకు వణుకు వచ్చేస్తుంది, వీపు వచ్చేస్తుంది ఆ మాట మారుతుండే. ఎవరికి ఏం చేయలేదు నాన్న. సార్ ఇప్పుడు దాకా పాలన ఎలా అనిపించింది మీకు? ఏం బాగోలా, బాగోలా పాలన ఏం బాగోలా. ఎవరికి ఒరిగింది? ఎవరికి పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా ఏంటి? వ్యవసాయదారులకి వ్యవసాయం ఇది వస్తుందా? ఏం లేదు కదా. సార్ ప్రజలు ఎప్పుడైనా ఇబ్బంది అయితే కొడాలి నాని వచ్చి మీతో మాట్లాడడం జరిగిందా, పరిష్కరించడం? ఇంట్లోంటి బయటికి రాడు ఆయన, ఎవరికి ఏమీ చేయడు. సార్ ఇంతకుముందు ప్రభుత్వం బాగుండిందా, ఇప్పుడు ప్రభుత్వం బాగుండింది మీకు? ప్రభుత్వం బాగోకే మళ్ళీ రివర్స్ అవుతుందా? జనాలంతా చంద్రబాబు కావాలంటున్నారు. అయితే మళ్ళీ నేనే గెలుస్తాను రాము గారి పైన అంటున్నాడు. అవన్నీ ఉట్టి మాటలండి, గెలిచినాక చెప్పానండి. సార్ ఇప్పుడు ఆయన బూతులు తిట్టడం మీకు కరెక్టేనా? మీకు గుడివాడ వాసులు మెయిన్ తప్పు బూత్. ఇప్పుడు మేము కార్ డ్రైవరు, ఏదైనా ఊరు వెళ్ళి హోటల్లో టిఫిన్ చేస్తే ఏ ఊరు అన్నారు? గుడివాడ అనుకో, బూతుల మంత్రి ఊరు అంటున్నారు. అది బూతుల మంత్రి అని బాగా పేరుపోయింది. అది నెక్స్ట్ నన్ను గెలిపిస్తే నేను దీన్ని ఒక సింగపూర్ లాగా మార్చేస్తాను అన్నాడు. దరిద్రం గుడివాడ చేపిస్తాడు, దరిద్రం గుడివాడ చేపిస్తాడు. సింగపూర్గా దరిద్రం గుడివాడ చేపిస్తాడు. సార్ ఇప్పుడు రాము గారు నిలబడుతున్నారు టీడీపీ తరఫు నుంచి, ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన చేస్తే సస్తా ఉంది ఆయనకి అమెరికా నుంచి వచ్చాడు ఏంటి, ఫ్యాక్టరీలు పెట్టేసి అందరికి జనాలందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటున్నాడు. ఒకసారి నమ్మాలిగా, కొత్త క్యాండిడేట్ని నమ్మాలి కదా. నమ్ముదాం, ఒకసారి చేద్దాం, ఏం చేస్తాడు చూద్దాం. అది అధికారం రాకుండానే చాలా మంచి పనులు చేశారన్న, నిజమేనా? అదే జనాలకి మా మెప్పు, అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటున్నాడు, చేశాడు కూడా. అది ఇప్పుడు ఆయన గెలిపించుకుంటే డెవలప్మెంట్ ఉంటుందా? ఫుల్ డెవలప్ చేస్తాను అంటున్నాడు. రోడ్ల సమస్య అవన్నీ తీరుతాయా? చేస్తానంటున్నాడు. జగన్ కాలనీ ఇల్లు అప్పులన్నీ తీర్చేస్తాను అంటున్నాడు. ఆయనే చెప్పాడు విలేకరణ కాకేసి. నెక్స్ట్ మళ్ళీ గెలుస్తాడా రాము సార్? రామే గెలవాలి, రాము గెలిస్తే గుడివాడ బాగుపడదు. అది అయితే కొడాలి నాని గారు వద్దు, మాకొద్దు నాని గారు. ఒకవేళ మళ్ళీ కొడాలి నాని గెలిస్తే ఊరి నుంచి పారిపోలే, అది ఊరి నుంచి పారిపోవాలి జనాలు. హాయ్ బ్రో, నీ పేరు? వేర్ల లోకేష్. బ్రో ఏ నియోజకవర్గం బ్రో ఇది? గుడివాడ. ఏ ఊరు? మందివాడ. బ్రో ఇప్పుడు 5 సంవత్సరాల్లో మీకు ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా ఈ ఊర్లో? జరగల. ఎమ్మెల్యే అసలు మా ఊరు కూడా రాలే. నేను కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేయించాను అంటున్నాడు కొడాలి నాని గారు. ఇప్పుడు గుడివాడ నుండి వచ్చారా మీరు? రోడ్డు ఎలా ఉంది? ఉందా? బాగుందా? బాగాలేదా? బాగాలేదు. మరి కోట్లు మరి ఏ రోడ్లు వేయించారో తెలియదు. అయితే ఆయన ధైర్యంగా ప్రెస్ మీట్లో మళ్ళీ గుడివాడ నా అడ్డా అని చెప్తున్నాడు. గుడివాడ ఆయన అడ్డా అయితే మరి ఆయన అడ్డా అంటే మరి డెవలప్మెంట్ అయితే ఏం లేదు. మరి ఆయన అడ్డా అని చెప్పుకుంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరు గెలిస్తే మీకు డెవలప్మెంట్ ఉంటుంది? చంద్రబాబు నాయుడు గెలిస్తే డెవలప్మెంట్ ఉంటుంది, కంపెనీలు వస్తాయి, యువతకి ఉద్యోగాలు కల్పిస్తాడని మా నమ్మకం. రోడ్లు ఎవరు తీసుకురాగలరు? చంద్రబాబు నాయుడు అయితే తీసుకురాగలరు. 5 ఏళ్ల బట్టి అసలు ఒక్క రోడ్డు వేసిన పాపం లేదు. మీరే చూశారు కదా, చూడలేదు మీరు? మరి ఎలా ఉందా రోడ్డు? మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళండి, కింద ఊర్లు ఉన్నాయి, ఇంకా అవి కూడా అలాగే ఉంటాయి. ఆయన 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేశారు కదా, ఏం డెవలప్మెంట్ తీసుకురాలేదో అంటున్నారు. ఫస్ట్ 10 ఏళ్ళు టీడీపీలో గెలిచాడు, ప్రభుత్వం లేదన్నాడు. తర్వాత వైసీపీలో గెలిచాడు, అప్పుడు ప్రభుత్వం లేదన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, మంత్రి చేశాడు, డెవలప్మెంట్ అయితే ఏం లేదు. టీడీపీ తరపున నిలబడుతున్న అభ్యర్థి గురించి ఏం చెప్తారు? ఆయన నన్ను నమ్మి గెలిపించండి, మీకు యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తాను, గుడివాడిని బాగు చేయటం నా కళ అని ఆయన నియోజకవర్గం మొత్తం ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు రాము గారు ఫౌండేషన్ ద్వారా చాలా ఉపాధి కల్పించారన్న, నిజమేనా? కల్పించారు.
యువతకు ఉద్యోగాలు అన్నీ తీసుకొస్తానని చెప్పి హామీ చేశారు. 20,000 ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు. ఆల్రెడీ క్యాంపెయిన్ పెట్టి ఆల్రెడీ చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారితే మీకు డెవలప్మెంట్ ఉంటుందా? ప్రభుత్వం మారితే డెవలప్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఇప్పుడు కొడాలి నాని గురించి మీరు ఏం చెప్తారు? డెవలప్మెంట్ తెలియని వ్యక్తి, చేయటం తెలియని వ్యక్తి. ఇప్పుడు ఓట్లలోకి వచ్చి అదే విధంగా బూతులు మాట్లాడతారు, బూతులు మంత్రి అంటున్నారు. ఆయన నిజంగానే బూతులు ఆ విధంగా మాట్లాడతారా? మాట్లాడుతున్నారుగా, మీరు ఎప్పుడు వినలేదా? ఆయన యార్లగడ్డ వెంకటరావు గారు అన్నట్టు ప్రెస్ మీట్కి కూడా బీప్ సౌండ్ ఉంటే ఆయన అంత పబ్లిక్ అయ్యేవాడు కాదు, అంత అవారం చేసేవాడు కాదు. ఇప్పుడు ఆ విధంగా బూతులు మాట్లాడడం కరెక్టేనా? కరెక్ట్ కాదనే కదా, ప్రజాస్వామ్యం ఇది, ఎవరిష్టం వాళ్ళది. ఫైనల్గా నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం వస్తే మీ ఊరు బాగుపడుతుందా? ఖచ్చితంగా బాగుపడిద్దని అనుకుంటున్నాను. మన రాము గారికి ఓటేసి గెలిపించుకుంటారా? గెలిపిస్తాం. ఫైనల్గా రాము గారి గురించి ఏం చెప్తారు? రాము గారు అయితే ఎడ్యుకేటెడ్, ఇంకా డెవలప్మెంట్ గురించి తెలిసిన వ్యక్తి. ఖచ్చితంగా రాము గారికి ఓటేసి ఆయన గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఒక ఎడ్యుకేటెడ్ మీకు ఎమ్మెల్యేగా అయితే మీ ఊరు పరిస్థితి ఎలా ఉండబోతుంది? రోడ్లు కానీ ఇప్పుడు ఎవరైతే బీటెక్ చేసి ఖాళీగా ఉంటున్నారో ఆ యువతకు కానీ ఉద్యోగాలు కల్పించగలడనే సామర్థ్యం ఉంది రాము కానీ నా అభిప్రాయం. ఓకే, మెజారిటీతో గెలుస్తారు ఈసారి? మెజారిటీతో గెలిచినా పర్వాలేదు, ఎలా గెలిచినా పర్వాలేదు, గెలవడం కావాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ప్రభుత్వం ద్వారా విసిగెక్కిపోయినారు మీరు. విసుకెత్తుకున్నాను ఖచ్చితంగా. మీ ప్రభుత్వం మారితే మీకు నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన నవరత్నాల్లో ఒక రత్నం కూడా మా ఇంటికి రాలా.